కెమెరా వైపు చూడండి అమ్మ అందరం. మిమ్మల్ని వదిలేస్తారనుకున్నారేమో, ఎవరిని విడిచిపెట్టనన్నారు. మేము స్పందనలో కంప్లైంట్ చేయడం జరిగింది సార్. ఆయన చెప్పిన తర్వాత మండే టైంలోని స్పందన కంప్లైంట్ ఇచ్చిన సేమ్ సార్ కూడా కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ ఇల్లీగల్ గా బిజినెస్ చేస్తున్నారు, మందు గుట్కాలు అన్ని కలిపి ఇక్కడ ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు అన్నారు సార్. అక్కడ ఆడ మగ కూడా మేము హస్బెండ్ వైఫ్ కష్టపడతామండి. 30 సంవత్సరాలు ఇల్లీగల్ గా దొరికింది సార్. అసలు ప్రూఫ్స్ కూడా మాకు చూపించారు సార్. ఇల్లీగల్ ఆయన డైరెక్ట్ గా పట్టుకోవచ్చు కదా. స్పందన కంప్లైంట్ ఏంటి సార్, యాజ్ ఎ కార్పొరేట్ ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆయనకు హక్కు ఉంది. ఆయన చూసిన వెంటనే పట్టుకోవచ్చు కదా. స్పందనలో కంప్లైంట్ మామే చేయడం సార్ చాలా రాంగ్ సార్. దీని అయితే మేము ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళు కూడా మేము కష్టపడుతున్నాం సార్. ఈ ఇలిగేషన్ మేము ఒప్పుకోవట్లేదు. అది మాకు దానివల్ల కూడా మాకు న్యాయం కావాలి. మా ప్లేస్ లో మాకు పెట్టుకునే హక్కు మాకు ఇవ్వాలి. మేము చట్టపరంగా వ్యతిరేకంగా వెళ్ళటం లేదు. మా పరిధిలో మేము వ్యాపారం కష్టపడి చేసుకుంటున్నాం సార్. ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి మా కాలం మేము బతకాలని మేము అనుకుంటున్నాం సార్. ఏదనుకుంటే తీసేమంటే మాకు కుటుంబానికి మాకు పోషించాలి, లేదంటే మాకు ఒక జాబ్ అయినా ఇవ్వాలి సార్. ఏది ఇవ్వకుండా మాకు ఉద్యోగం ఇవ్వకుండా మా కాలం బతకలేకుండా ఎలా బతకాలి సార్. ఇది కూడా తీసేస్తే మాకు జాబే సరళింగ్ సార్. ఏం చేస్తారో ఎవరు చేస్తారో మీ మీడియా ప్రతినిధి ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటాం సార్. మాకు న్యాయమే చెయ్యండి. ఇక మాకు పోరాడే ఓపిక కూడా లేదు సార్. అంటే వాళ్ళైతే మాకు హెల్ప్ చేయడం, ప్రతి ఒక్కరు హెల్ప్ చేయడానికి చూసారు సార్. కానీ ఏమైతే ఉందో తెలియట్లేదు. తర్వాత ఎవరు మా దగ్గర రావట్లేదు. మేము వెళ్ళేటప్పుడు చేస్తామంటున్నారు, మేము ముందుకు వచ్చి చేస్తామంటారు, ఎవరు మా దగ్గర. కానీ మమ్మల్ని ఎవ్వరు ఒక్క ఇతరమూర్తిగా తప్ప ప్రతి ఒక్కరికి కలిసాం సార్. మేయర్ గారిని, ఎమ్మెల్యే గారిని అందరినీ కలిసే లాస్ట్ చాయిస్ కింద మీరే న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాను. ఇచ్చాం సార్. మంగళగిరి కూడా వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు కాలేదు, వాళ్ళ పిఏ దగ్గరికి ఇచ్చాం. వెంకట సాయి రెడ్డి అనే వ్యక్తికి మొత్తం జిరాక్స్ సెట్ మొత్తం ఏంటంటే జరుగుతున్నాయి మొత్తం ఇచ్చాం సార్. ఇచ్చి మా బాధ చెప్పుకున్న ఇదంతా అతన్ని పిలిపించారంట. నాకు అంత ఐడియా లేదు. పిలిపించారంట, ఏవో అన్నారు, చేవట్లు పెట్టారు, ఇదంతా చేశారు. తర్వాత 1 మంత్ కామ్గా ఉన్నారు సార్. ఈ 1 మంత్లోనే హైకోర్టుకి వెళ్ళి ప్రతి ఇంటికి, ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళతో సైన్లు, వాళ్ళు సైన్ చేయని ఇదంతా అనుకుంటే అక్రమంగా కాలువ మీద కట్టారనో, ఏదో గోడ ఎరగొట్టాలనో వాళ్ళని బెదిరించి, మేము అద్దెకుంటున్న ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళని ఖాళీ చేయిస్తారు లేదని బెదిరించారు. చాలా మంది అలా భయపడి వెళ్ళిపోయారు కూడా పక్కకి. మళ్ళీ మేము పోరాడి చేసుకొని మళ్ళీ ధైర్యం చేస్తే మళ్ళీ వచ్చారు సార్. వాళ్ళందరికీ ఇచ్చిన 5 మెంబర్స్ లోని అందులో 3 మెంబర్స్ ఎవరు మాకు తెలియదు సార్. అసలు వాళ్ళకి మాకు కూడా ఎటువంటి సంబంధం లేదు. అసలు వాళ్ళు ఎవరు, మా మీద కంప్లైంట్ ఇవ్వాల్సింది ఏంటి, ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చిందో కూడా మాకు తెలియదు సార్. 5 మెంబర్స్ తో ఆయన సాటిస్తూ 4 మెంబర్స్ పైన కంప్లైంట్ ఇచ్చారు హైకోర్టులో. వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదు. వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఇప్పుడు 20తో కూడా 40 కలిపి 60 ఇవ్వమంటున్నారు. అదే క్లారిటీ చెప్పండి. అవును సార్. మేము కట్టే ఆశీలు డైలీ గవర్నమెంట్ కి 20 సార్. ఇది కాకుండా 40 రూపీస్ ఎక్స్ట్రా అప్పుడు అడిగారు, ఇప్పుడు కాదు. అడిగారు, ఆ మాట వినైపోయేసరికి అప్పుడు నుంచి కక్ష కట్టి సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముందా. వీళ్ళు సోమవారం సంత వేస్తారు. ఇప్పుడు 40 రూపీస్ అన్నారు కదా, ఎవరు అడిగారు? లైన్ నుంచి వచ్చామండి. మా సమస్య ఏంటంటే 22వ వార్డులోని కరావతి లైన్లో 30 సంవత్సరాలు మా పేరెంట్స్ దగ్గర నుంచి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాం. ప్రజెంట్ కూడా చేసుకుంటాం. కాకపోతే గత సంవత్సరం నుంచి మా ఏరియా కార్పొరేటర్ గారు పీతరమూర్తి గారు అక్కడ మా తోపుడు వాళ్ళు తీసేయాలని మా మీద గట్టి ఒత్తిడి తెచ్చారండి. ఏది తీసేయాలి సార్, ఎందుకు తీయాలంటే మేము గవర్నమెంట్కి పర్ డే 20 రూపీస్ పే చేస్తున్నాం. అదనంగా 40 రూపీస్ కూడా పే చేయమంటున్నారు. అదనంగా 40 రూపీస్ మేము ఎందుకు పే చేయాలి, మేము పే చేయలేమని చెప్పినందుకు సరే అయితే ఇక్కడ మీ దానికి షాపులు ఎవరు ఉండవు, తోపుడు వాళ్ళు తొలగిస్తున్నాము అని మమ్మల్ని అన్నారండి. అప్పటి నుంచి ప్రతిరోజు మా బళ్ళు తొలగించాలని మా ప్రజలు పెడుతూ ఉన్నారు. మేము ఇష్యూ చేస్తూనే వచ్చామండి. అప్పటి నుంచి ఆయన వాదన చేస్తూనే వచ్చాం. కాకపోతే సుప్రీం హైకోర్టులో మేము ఏదో కేసు వేశారు. మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా, మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా శనివారం వచ్చి మా తోపుడు వాళ్ళు తొలగించడానికి మొత్తం బందోబస్తు వచ్చారండి. టౌన్షిప్ ప్లానింగ్ వాళ్ళతో, ఏరియా పోలీసులతో అందరితో వచ్చి మా బండి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. మేము అడ్డుకున్నాం. మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా మా తోపుడు వాళ్ళు తీయించామంటే ఎలా అయింది? హైకోర్టులో కూడా ఒక చట్టం వచ్చినట్టు ఉంది కదా, తోపుడు వాళ్ళకి తొలగించాలని లేదు కదా. అక్కడ ఒక లైన్ పరిధి తీసి 5 రోడ్డుకి 5 అడుగుల లోపల మీరు వ్యాపారం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టులోనే చట్టం ఉన్నట్టుంది సార్. నాకంత నాలెడ్జ్ లేదు, ఉన్న ప్రకారం చెప్తున్నాను. కానీ తోపుడులో తొలగించడం అయితే లేదు కదా సార్.
మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ కూడా తొక్కులో తీయమంటే మేము ఎలా బ్రతకాలి, మేము ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మా తొక్కులో తీసేస్తే మేము ఎలా బ్రతకాలి? అక్కడ 300 కుటుంబాలు బతుకుతున్నాయి సార్, దాని మీద ఆధారపడి మొత్తం అందరూ వీధిలో పడ్డాము. మా జీవనోపాధి ఏంటి సార్? మాకు మీరు అందరూ కలిపి ఒక దారి చూపిస్తారండి. మాకు ఎటువంటి ఆధారం లేకుండా, మాకు ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఇవాళ మీడియా ముందు రావాల్సి వచ్చింది. మీడియా మహానులు అందరూ మాకు సాయం చేసి మా వినపాన్ని మా ఎక్కడ తీసుకెళ్ళి మాకు సాయం చేస్తామని కోరుకుంటూ వచ్చామండి. నెక్స్ట్ వారం సంత అవుతాయి సంత అన్నమాట. వారం అయిన సంత సాయంకాలం 4 గంటలకు వచ్చి రాత్రి 9 గంటల మేము ఖాళీ చేసి వెళ్ళిపోతాను. కానీ ప్రతిసారి మాకు లాస్ట్ టైం ఇంటిమేట్ చేయకుండా మా దుకాణాలు తీసుకోమని చెప్పి వాళ్ళ మనుషులను తీసుకొచ్చి మొత్తం పరదాల సైతం కూడా లాగేశారండి. ఒకళ్ళిద్దరు కాదు, మొత్తం చాలా మంది వచ్చారు, పరదాల సైతం లాగేశారు. సార్ ఇదేంటి సార్ మాకు ఇదేంటి అంటే మీకు ఇక్కడ చేసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పారు. సార్ మేము లోన్కి వేస్తున్నాం కదా సార్, బయట కూడా వేయట్లేదు, ట్రాఫిక్ కంట్రోల్ లేదు, ఏది ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదన్నా సరే అస్సలు ఆగలేదు సార్. మీరు తీస్తారా తీయరా, ఎందుకు తీయరు? వాళ్ళ మనుషులను తీసుకొచ్చి మా పరదాలు కూడా ఎదిరిసిన రోజులు ఉన్నాయి సార్. చాలా గొడవ చేస్తాం, చాలా కంప్లైంట్, చాలా జీఎం సబ్స్కేల్ కంప్లైంట్ కూడా ఇచ్చాం సార్. అక్కడ వాళ్ళు ఏంటి చెప్తాను, మాకేం సంబంధం లేదు, మాకు ఎవరికి ఏ రిపోర్ట్లు రాలేదు. పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం సార్, వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు సార్. అతను చెప్పినట్టే చెయ్యండి అని చెప్తున్నారు, వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టే చెయ్యండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాను. ఆఖరికి రామకృష్ణ గారి బాబు దగ్గర కూడా వెళ్ళాను సార్. వెళ్ళి కనిపించి సార్ ఎలా ఉంది, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళిపోండి. దగ్గర మాకు సంవత్సరం నుంచి మాకు ఇబ్బంది పడుతున్నారు సార్. సంతలో ఎవరి మాట ఎండలేదు సార్. మాట అంటే ఎంత వద్దో కానీ ఉండదు సార్. సాయంకాలం 4 గంటలకు వస్తాం, 9 కల్లా వెళ్ళిపోతాం. ప్లేస్ మార్చారు కదా మీకు? మార్చారు కానీ ఈ వ్యాపారం చేసుకుంటూ, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదు వాళ్ళకి. ఎంప్లాయ్ అయినా కానీ వాళ్ళందరూ మహిళలు, అందరు పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క జీవన వృత్తిని గడుపుకోవడానికి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఈ రోజున ప్రభుత్వానికి ఏ విధమైన ఆటంకి కలిగించుకుంటా వాళ్ళు ఏంటంటే హైకోర్టు ఆర్డర్లు ఏం చెప్పారంటే రోడ్డు బ్లాక్ చేశారు అని చెప్పారు. అంటే కోర్టుకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రోడ్డుకి ఇరువైపులా కూడా ఆక్యుపై చేసేసారు, స్థలాన్ని ఆక్యుపై చేసేసుకొని ఇల్లు కట్టేసుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇందులో అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి, అక్కడ ఏ విధమైన కూడా లాస్ట్ ప్రభుత్వంలోని 188 కోట్ల రూపాయలు మార్కింగ్ కి ఖర్చు పెట్టామని చెప్పేసి వాళ్ళ లెక్కల్లో చూపించారు. అక్కడ మార్కింగ్ లేదు, ఏమీ లేదు. 188 కోట్లు ఏమైంది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు వదిలేశారు. వీళ్ళు సొంతంగా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవితం కట్టుకున్న వాళ్ళందరినీ కూడా పొట్ట కొట్టి వాళ్ళు తయారు చేసుకున్న అప్పులు చేసి తయారు చేసుకున్న బడ్డీలు ఎరగొట్టారు, అప్పులు చేసి తయారు చేసుకున్న బళ్ళు ఎరగొట్టారు. దానివల్ల ఏంటి వాళ్ళకి కలిసి వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలిచారు. పుట్టుకతో ఎవడో ఇక్కడ కార్పొరేటర్ అవ్వలేదు, ఎవడో ఎమ్మెల్యే కూడా అవ్వలేదు. వీళ్ళు బతులాడుకుంటే ముష్టి అడుక్కుంటే వీళ్ళు ముష్టి ఎత్తే వాళ్ళు గెలిచారు. ఈ రోజున వీళ్ళ జీవనోపాధి తీస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే కోర్టుని మోసం చేసినందుకు కోర్టు వారికి కూడా విన్నపం ఏంటంటే, కోర్టు తాలూకు టైం వేస్ట్ చేశారు, కోర్టుని మోసం చేసి ఆర్డర్ తెచ్చుకున్నారు. కావున వీళ్ళపైన పరునస్ దావా వేయాలని చెప్పేసి కోర్టు వారిని విన్నవించుకున్నాను. అలాగే ఏదైతే ఈ ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మీ కోర్టు వారిని విన్నవించుకుంటున్నాం. ఆ విధంగా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తారని, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు ఏవైతే ఉన్నాయో, అత్యవసర నిత్యావసర పనిముట్లు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వమే కల్పించాలి. యాక్చువల్ గా ప్రభుత్వం కల్పించకపోయినా సరే వాళ్ళు అప్పులు చేసి తెచ్చుకొని పెట్టుబడులు పెట్టుకొని జీవనం సాగిస్తుంటే ఈ రోజున దాన్ని కూడా వాళ్ళ పొట్టలు కొట్టి చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్ ఫీజులు కట్టుకోలేరు, వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు, వాళ్ళకి తినడానికి తిండి లేదు. ఇటువంటి వారి పైన మీ దౌర్జన్యాలు ఆపాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకి ఎమ్మెల్యే కూడా నేను హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో రానున్న ఎలక్షన్ మీ యొక్క అందరి డిపాజిట్లు గల్లం చేస్తాం. కాబట్టి